హాయ్ అండి, అందరు బాగున్నారు కదా. మీరైతే బాగుండాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి. ఈరోజైతే అలసందకాయ మంచిగా టేస్టీగా ఏ విధంగా వండుకోవాలో చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే తీసిన. చూడండి ఎంత మంచిగా వచ్చింది కదా. కొంతమంది అలసందకాయ కూర అంటే కొంచెం స్మెల్ వస్తుంది అని అనుకుంటారు కదా, అలా రాకుండా ఏ విధంగా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలో పెట్టుకొని తింటేనైతే మస్తు అనిపిస్తుంది. ఈ కర్రీ మాత్రం కొంచెం వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. చూస్తారు కదా, దీని ప్రాసెస్ అయితే ఏందో చూపిస్తా. ఫస్ట్ అయితే చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కదా. అలసందకాయ అట్లా తీసుకొని మంచిగా ఉంచుకోవాలి. అన్నీ ఒకే సైజు వచ్చేలాగా ఉంచుకోండి, మరి పెద్ద పెద్దగా కాకుండా అలా నార్మల్ సైజ్ చూపిస్తున్నాను కదా అలా ఉంచుకొని వీటిని మంచిగా ఒక 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోండి. అట్లా మంచిగా వాష్ చేసుకొని వాటర్ అన్ని పోయేందుకు ఒక జాలి తట్టలు అయితే వేసుకుంటున్నా. అట్లా వేసుకున్న తర్వాత మనమైతే ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని దానిపైన కడాయి పెట్టేసుకొని మన కర్రీకి ఎంత ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ అనేది వేసుకోవాలి. నేనైతే దాంతో 2 పావులన్నర పోసుకున్నా. అలాగే కొన్ని ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అవి మంచిగా వేగిన తర్వాతనే పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా కొంచెం వేగాలండి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఆనియన్స్ వేసుకోండి. వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి. ఇవి కూడా కొంచెం చూడండి కలర్ మారిపోయింది కదా, అలా కలర్ మారిపోయిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అనేది వేసుకొని కొంచెం మంచిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వాసన పచ్చి వాసన పోయేదాకా కలుపుకోండి. చూడండి కలర్ కూడా చేంజ్ అయిపోయింది మనకు, అంటే మనకు వేగాయని అర్థం. అలా కలర్ చేంజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇందులో పసుపు అయితే యాడ్ చేసుకుందాం. పసుపు యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నాం కదా అలసందలు కట్ చేసి పెట్టుకునేవి, అవి ఇందులో వేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే మనం కారం వేసుకొని అవసరం లేదు. ఈ పచ్చిమిర్చి అనేది కారం ఉండదండి. నేను నార్మల్ పచ్చిమిర్చి తీసుకున్నాను కాబట్టి నేను కారం కూడా యాడ్ చేసుకుంటాను. చూడండి మొత్తం వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఇది మంచిగా కలుపుకోవాలండి. కింది నుంచి మంచిగా అడుగు నుంచి అడుగంటకుండా మంచిగా కలుపుకోవాలి. దీనిలోనే కొంచెం సాల్ట్ అనేది వేసుకోండి, మంచిగా వక్కకు పడుతుంది. అప్పుడు మంచి టేస్ట్ అనేది వస్తుంది. స్మెల్ అనేది ఎక్కువగా రాకుండా ఉంటుంది అన్నమాట. మనకు తినేటప్పుడు ఒక రకమైన టేస్ట్ ఉంటుంది అలసంద, అది రాకుండా ఉండాలంటే కొంచెం ఉప్పు అనేది ఫస్టే వేసేసుకోండి. మనకు మంచిగా అదే స్మెల్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటోస్ కూడా ఇందులో వేసేసుకుందాం. చూడండి నేను 3 టమాటోస్ కట్ చేసుకున్నాను పెద్దవి. అవి కట్ చేసుకొని అందులో వేసేసుకొని కాసేపు మూత పెట్టేసుకోండి. కలపకుండా మూత పెట్టినా మీరు కావాలంటే కలుపుకొని కూడా పెట్టుకోవచ్చు. చూడండి కలపకుండా ఒక 5 మినిట్స్ పెడితే టమాటా ఆల్రెడీ మగ్గిపోయినట్టు అయిపోయింది. ఇప్పుడు మంచిగా అడుగు నుంచి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. మనమైతే ఎసరు ఏమి యాడ్ చేయలేదు, కానీ వాటర్ చూసారా ఎంత బాగా ఊరినాయో, అట్లా ఎసరు అనేది ఊరిపోతుంది అదే. ఇక దీనిలో ఇప్పుడు కొంచెం కారం కూడా వేసేసుకొని మనకు రుచికి సరిపడంత కారం వేసేసుకుందాం. వేసుకొని మంచిగా కలుపుకొని తొందరగా కూడా ఉడికిపోతుందండి అలసంద, ఎక్కువ టైం కూడా పట్టదు మనకు. చూడండి మంచి కలర్ కనిపిస్తుంది కదా. కారం వేసిన తర్వాత దీన్ని మంచిగా ఉడకనిద్దాం, కాబట్టి పైన కూడా మూత పెట్టేద్దాం. నేనైతే వాటర్ అనేది అస్సలు యాడ్ చేయట్లేదు. చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇది, కానీ ఎసరు అనేది మొత్తం ఎగ్గిపోవాలి మనకు, కాబట్టి ఇంకాసేపు అలాగే స్టవ్ మీద పెట్టేసుకోవాలి. వాటర్ కనిపిస్తుంది కదా, అదేది మనకు ఉండకూడదు అన్నమాట. దీన్ని చపాతీలో పెట్టుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఉడికేటప్పుడు కూడా మంచి వాసన కూడా వస్తుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా ఉడికిపోయింది. ఒక 5 మినిట్స్ అయితే మన కర్రీ కూడా రెడీ అయిపోతుందండి. చూసిల్లు కదా, మీకు దగ్గర నుంచి చూపిస్తా చూడండి. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. కాసేపు ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాం మళ్ళీ. చూడండి ఒక 5 మినిట్స్ తర్వాత తీస్తే మొత్తం మగ్గిపోయి మనకు ఆ వక్క చూస్తేనే తెలిసిపోతుంది అన్నమాట. పక్క ఉడికిపోయినట్టు మనకు కనిపిస్తూనే ఉంది ఆల్రెడీ, కానీ ఎసరు అనేది కొంచెం ఉంది కాబట్టి మనం మూత ఎంతసేపు పెడితే అంతసేపు ఎసరు ఊరుతూ ఉంటుంది. కాబట్టి మూత తీసేసి ఒక 5 మినిట్స్ స్టవ్ పైన ఉంచేస్తే సరిపోతుంది. మీకు ఎసరు కనిపిస్తుందా లేదా అని చూపించడానికి నేను అలా చూపిస్తున్నాను అంతే. చూడండి మన కర్రీ అనేది దగ్గరకు వచ్చేసింది కదా, ఇంత వస్తే మనకు సరిపోతుంది అన్నట్టు.
చూసారు కదా ఫ్రెండ్స్, తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి. మనకైతే అలసందకాయ కూర రెడీ అయిపోయింది. కాబట్టి దీన్ని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కామెంట్ బాక్స్లో వీలైతే కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.